హనుమత్ చరిత్రలో ఒక విశేషాన్ని తెలుసుకోవాలి. హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి మనిషి, పెద్ద అల్లరి, మామూలు అల్లరి కాదు. రామాయణం ఉత్తరాఖండలో ఆయన జీవిత విశేషాలు ఉంటాయి, పరాశర సంహితలో కూడా ఉంటాయి, చాలా ముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏం చేసి ఈ అల్లరి పనులు, కోతి పనులు అంటాం ఎప్పటికీ. ఏమీ లేదు, ఆ ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ గడ్డాలు పట్టుకు లాగేసేవాడు, చేసుకొని ఇచ్చేవాడు కాదు. వాళ్ళ చేతుల కింద యోగదండం ఉంటుంది. యోగదండం అంటే ఏమిటో తెలుసా? ఈ చెయ్యెట్టుకోవడానికి బోటు కాదు అది, కమండలం, యోగదండం ఎప్పుడు ఋషుల దగ్గర ఉంటాయి. మీరు ఋషుల చిత్రాలు గమనించండి, ఏ ఉన్నా ఏం లేకపోయినా కమండలం, యోగదండం ఉంటాయి. కమండలం ఎందుకంటే తపస్సు మధ్యలో ఎప్పుడైనా ప్రాణం పోతుంది అనిపిస్తే ఉపవాసం కారణంగా నీళ్లు తాగడానికి. మనం ఉపవాసం ఉన్న రోజున కనీసం నీళ్ళైనా తాగాలి. మహిళలు ఉన్నారు చాలామంది, గుర్తు కటిక ఉపవాసాలు చేయకూడదమ్మా, కనీసం నీళ్ళైనా తాగాలి. మధ్యాహ్నం అన్నం తినే టైంకి ఒక గ్లాసు మజ్జిగ తాగండి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. తర్వాత ఉపవాస ఫలం మాట దేవుడికి ప్రాణం పోతుంది. అంత మాత్రం చేత వచ్చిన దోషం ఏం లేదు. ఓ గెల అట్టిపళ్ళు మళ్ళీ కేజీ ఉప్మా తింటే దోషం, కానీ మజ్జిగ తాగితే ఏమీ లేదు. ఆ అన్నం తినే సమయానికి ఒక గ్లాసు పల్చడి మజ్జిగ తాగడం, మళ్ళీ టిఫిన్ చేసేది సాయంత్రం టీ తాగే సమయానికి ఒక మజ్జిగ తాగడం, అలా ఉంటే 24 గంటల ఉపవాసం ఉన్న ప్రాణం నిలబడుతుంది. అంటే వాయువు ఎప్పుడు నీటి మీద ఆధారపడి ఉంటుంది. నీటిలోంచే వాయువు పుట్టింది. H2O అన్నారు నీటిని, అంటే హైడ్రోజన్ 2 అణువులు, వాయువు ఆక్సిజన్ 1 అణువు, 2 వాయువులేగా. అందుకని వాయువు నుంచే నీరు. అందుకని వాయువు నిలబడాలంటే నీరు ఉండాలి. అది ఋషులు ఎప్పుడు కమండలం పట్టుకుంటారు. యోగదండం ఏమిటో తెలిసే, ఛార్జింగ్ బ్యాటరీ. అదేదో కొమ్ము అనుకోకుండా, ఇక్కడ వాళ్ళు చేసిన తపస్సును అందులో ఛార్జింగ్ నిల్వ చేస్తారు. ఎప్పటికప్పుడు 1 కేజీ తపస్సు అయింది అనుకుందాం మన లెక్కలోకి, ఆ కేజీ అందులో దెబ్బ కొడతాడు, అందులోకి వెళ్ళిపోయింది, మళ్ళీ చేసుకుంటాడు. లేకపోతే వీళ్ళ శరీరంలోనే 100 కేజీలు తపస్సు పెరిగితే శరీరం పేలిపోతుంది. ఇక్కడ బ్యాటరీ, దీన్ని అందులోకి పంపిస్తాడు బాగా. అందుకే ఋషులు ఎప్పుడు యోగదండాన్ని వదలరు. వాళ్ళు రైలు ఎక్కని, బస్సు ఎక్కని యోగదండం వాళ్ళే పట్టుకుంటారు ఎవరికి. ఇప్పటికీ మన సన్యాసుల్లో కొంతమందికి మీరు గమనించండి, వాళ్ళ చేతుల్లో ఉండే దండం వదలరండి. వాళ్ళు మైకు పట్టుకుని మాట్లాడుతున్నా సరే దండం చేతిలో ఉంటుంది. శిష్యుడికి కూడా ఇవ్వాలి. వీరి తపశ్శక్తి ఏదైనా ఉంటే ఆ తపశ్శక్తి కూడా వారి దండంలో ఉంటుంది. అందుకని ఆ దండం ఎప్పుడూ సన్యాసి అయినవాడు, స్వామీజీ అయినవాడు వదలడు. పీఠాధిపతులు దండం పట్టుకునే మాట్లాడతారు, మైకులో మాట్లాడినా సరే ఒక్కోసారి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే నమ్మకం కలిగిన వాడు, అంత తపశ్శక్తి కలిగిన వాడు. నమ్మకం అంటే అందులో ఏదో డబ్బు దాస్కం ఏం లేవు, పట్టుకుపోతానని కాదు ఇక్కడ, దానికి అర్హత ఉండాలి కదా. అటువంటి వాడికి ఇవ్వాలి, కానీ ఏదో సందు దొరికింది కదా నీ బలమే పెట్టేయకూడదు. ఎందుకంటే అది యోగదండం లాంటిదే, వారి తపశ్శక్తి అందులో ఉంటుంది ఖచ్చితంగా. ఈ 2 ఉంటాయి. ఈయన ఏం చేసేవాడు? యోగదండం పీకేసేవాడు. ఈ అల్లరి భరించలేక ఆ ఋషుల్లో ఒక ఋషి ఈయనకి శాపం ఇచ్చాడు. బాగా అల్లరి ఎక్కువైపోయింది. వాళ్ళ అమ్మ అంజనాదేవి కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదంటే, అమ్మ ఎవరో ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఈయన శక్తి ఆయనకి గుర్తు రాకుండాగా అని శాపం.